భారత ప్రజలందరికీ 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మెదక్లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మరియు గోల్కొండ ఇది యుఆర్ఎస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో భారత రాజ్యాంగానికి భీమ్రావ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. ఇక ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు సంఘాల నాయకులు అస్తరగల్ల బాలరాజ్ సురేష్ మాట్లాడుతూ భారతదేశ స్వయం పరిపాలన చేసుకోవడానికి సొంత రాజ్యాంగం కావలసిన అవసరం వచ్చింది. ఆనాడు భారతదేశానికి రాజ్యాంగం రాయవలసిన సువర్ణ అవకాశం దేశంలో కోట్లాది మందిలో ఈ దేశంలో అట్టడుగు జాతి అస్పృశ్యుడు చండాలుడు అప్రాచుడు అతి శూద్రుడు అంటరాని వ్యక్తి ప్రపంచ మేధావి భారతదేశంలో అత్యంతమైన జ్ఞాన సంపన్నుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ గారని ఈ దేశం వెతుక్కుంటూ వచ్చింది. 1947 ఆగస్టు 29 రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా మరొక 6 సభ్యులుగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులు 6 మంది వివిధ కారణాల వల్ల రాజ్యాంగ రచనకు దూరంగా ఉన్నారు. జ్ఞాన సంపన్నుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టాడు. మన భారతదేశ రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో రాజ్యాంగం అమలుపరచకపోవడం, దేశ పౌరులకు రాజ్యాంగంలో చట్టాల పరంగా అవగాహన లేకపోవడం ఈ దేశ రాష్ట్రాల రాజకీయాల వైఫల్యమే అన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలిస్తున్న రాజ్యాంగాన్ని కాపాడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా పార్లమెంటు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల హక్కులను కాలరాస్తూ కాలయాపన చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేకులను తరిమి కొడతామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను చదువుకున్న చదువు మొత్తం భారతదేశంలో పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ప్రధానమంత్రి పాలన ఏ విధంగా చేయాలి, రాష్ట్రపతి పాలన ఏ విధంగా చేయాలి, ఒక ఊరు సర్పంచ్ ఎలా పాలించాలి, ఒక మంత్రి ఒక కాన్స్టిట్యూషన్ ని కానీ రాష్ట్రంలో ఏ విధంగా పనులు చేయాలి, ముఖ్యమంత్రి ఏ విధంగా పనులు చేయాలి, కలెక్టర్ ఏ విధంగా పనులు చేయాలి, ఎంఆర్ఓ ఏ విధంగా పనులు చేయాలని చెప్పేసి పాలనా వ్యవస్థ మొత్తం సంబంధించిన అనేక రెవెన్యూ కావచ్చు, మన హక్కులు కావచ్చు, ప్రతి జీవికి జీవించే హక్కులు కావచ్చు భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఈ సమస్త జీవులకు కావాల్సిన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి, మొక్కలకి, జంతువులకి, ప్రతి జీవికి తారతమ్యం లేకుండా మంచి కాన్స్టిట్యూషన్ లో చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి 1-2 మాటలు మనం చెప్పుకోవాలి. మరి గతంలో దాదాపుగా 4-5 ఇయర్స్ బ్యాక్ ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఉంటది. ఆ యూనివర్సిటీ 100 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో, దాని చరిత్ర 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో ఆ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు ఎవరు అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నారు, అత్యంత ప్రాచుర్యం పొందిండ్రు, అత్యంత మేధావి ఎవరు అని ఆ యూనివర్సిటీ రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే టాప్ 1 లో ఉన్న వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.